రైతు గురి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మన పత్తి తిరిగిపోతున్నట్టు చూడండి. ఇక ఈ చెట్లు అంత ఎత్తున్నాయి, అటు పత్తి లేదు. ఇటు చెట్లు చిన్నగా ఉన్నాయి, పత్తి ఉంది. ఈసారి రైతులకి ఎకరానికి 7 క్వింటాలు లోపే పండే అవకాశం ఉంది, ఎక్కువ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు వచ్చి జాలి పట్టిపోయి తేమ శాతం ఎక్కువ అయ్యి దానివల్ల చాలా వస్తుంది. ఇగో అసలు పోయినసారి ఏం చెప్తా, ఎకరానికి నేను పోయినసారి ఎంత పండించిన అంటే 11 క్వింటాలు పండించిన పోయినసారి. ఈసారి ఈ ఎకరానికి 7 లోపే అయినట్టుంది. ఇవన్నీ రైతు కష్టాలు కదా. ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరిపడా రావట్లేదు ఈ వర్షాల వల్ల. మొత్తం చేను మొత్తం ఆడకు మొత్తం ఈ 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కానట్టుంది. రియల్ 2 క్వింటాలు కాదు, 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కాదు. అయినా తప్పదు, ఏరాల్సిందే. పత్తి చేను మంచిగా ఉంటేనే కదా కష్టపడే రైతులకు కూడా మంచిగా ఉండేది, 1 రూపాయి మిలిగేది. కానీ ఇలా ఉంటే మాత్రం మిలగడం చాలా కష్టం. రియల్ నేను చెప్తున్నా, ఇలా ఉంటే ఎందుకు మిలిగి చెప్పండి. దానికి పెట్టుబడి ఎంత, దానికి స్ప్రే మందులు ఎంత, పిండి బస్తాలు ఎంత, ఇవన్నీ మిలగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి కొంతమంది అనుకుంటారు కదా వ్యవసాయం చేస్తే మిలుగుతుంది అనుకుంటారు, కానీ మిలగవండి. నిజంగా ఇది వాస్తవం. ఇంకా 10 రూపాయలు అప్పు తోడైద్ది, కానీ 10 రూపాయలు అప్పు తీరదు, 10 రూపాయలు చేతికి రావు. ఏదో ఇక ఖాళీగా ఉండలేక పని దొరకక ఎవరి కింద పని చేయాలో అర్థం కాక ఈ పని చేస్తాం. చూడండి, అటు చిన్నగా ఉన్న కాయం చేను అటు ఇటు కొద్ది పత్తి లేని పెద్దగా ఉంది. ఇంతవరకు ఇటు పత్తి బుగ్గలు లేదు ఇటు. అంటే దానికి ఏంటంటే వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు బట్టి కాయ మురిగిపోవడం, కాయ కులిపోవడం, కాయ రాలిపోవడం అనేది జరిగిపోయింది. ఇక ఇంత పెట్టుబడి పెట్టినాం. పోయినసారి బాగా అయింది ఈ చేను, చెప్తున్నాను. 44 క్వింటాలు అయింది పోయినసారి. ఇది 4 ఎకరాలు పెట్టేది 44 క్వింటాలు అయింది పోయినసారి. ఈసారి మాత్రం ఈ ఎకరానికి 7 కూడా పండలేదు. ఈ చేను అయితే ఇంక ఎంత పడిందంటే 15 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. ఇంకా నేను మనం 3 రోజులు చేరుతున్న వాడికి రోజు కింట వేసుకున్న అది 17 క్వింటాలు లోపు అయింది మొత్తం 3 ఎకరాలు. ఎంత లాస్ తెలుసా? చాలా లాస్ ఈ రైతుకి. ఇది ఇలాంటి అన్నీ తట్టుకోవాలి, రైతు తట్టుకోలేడు, కానీ తప్పదు చేయటం. ఇంకో విషయం ఏంటంటే కూలీల బెడద కూడా ఎక్కువైంది ఈసారి. ఏమైందంటే 15 రూపాయలు 16 రూపాయలు రేటు పెంచలేదు. పోయినసారి అయితే నేను 10 రూపాయలకి ఏరిచ్చిన, రియల్ 10 రూపాయలకి ఏరిచ్చిన ఫస్ట్ సారి. సెకండ్ సారి 11 రూపాయలు, దాంతో లాస్ట్ అయిపోయింది. సార్ 15 రూపాయలు అంటే మాటలా. ఇప్పుడు కూడా ఒక కాడ ఏరుస్తారు రైతులు, 20 కూడా ఏరుస్తారంట. తప్పదు, చేస్తున్న వాళ్ళ వ్యవసాయం. మనం అనుకున్న విధంగా పంట పండాలంటే పండదు, అనుకున్న విధానంగా రావాలంటే రాదు. వర్షంతో చెప్పలేము, అది వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు పట్టి పోయినసారి గడ్డి లేదు. రియల్ ఈ గడ్డి ఇది అంటారు కదా, గునుగు పోస కానీ ఇవన్నీ ఒక్కట్లేదు. అప్పుడు పోయినసారి నీట్గా ఉంది చేను. వాళ్ళని వచ్చి జాలి పట్టిపోయింది చేను ఈసారి. రియల్ అసలు మస్తు బాగా అనిపిస్తుంది. పెట్టుబడి కూడా లాస్ ఈసారి. ఎకరానికి 5 అంటే ఏమంది చెప్పు. మనది ఈ చేను మాత్రం ఎకరానికి 5 కూడా వెళ్ళదు ఈ చేను ఇక్కడిది. ఇంకా అక్కడంటే ఎకరానికి 7 లెక్క పంతాం, కానీ ఇక్కడ మాత్రం 5 లెక్కే పంతుంది. ఎంత వ్యవసాయం చేసినా వేస్ట్ అయిపోతుంది. మనం చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది. మన ఎద్దులు మన వ్యవసాయం రోజు పోడు చేసుడు, పెట్రోల్ ఖర్చు, ట్రాక్టర్ దున్నుడు, డీజిల్ ఖర్చులు, గింజలు పెట్టుడు, ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈసారి. చాలా వేస్ట్. ఇంత మన ఒరిజినల్ చేసిన నాటేసి వాళ్ళది కూడా మొలక రావడం, ఎండ రావడం జరిగిపోయింది. ఇప్పుడు వర్షాలు పోయినాయి కాబట్టి కొద్దిగా అటు తేరుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు కూడా పరిస్థితి అదే ఉంటుంది. మాకైతే ఇదే పరిస్థితి. అసలు నేను ఈసారి 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాల పరిస్థితి ఇది. చెట్లు, గునుగులు, పిచ్చిగడ్డి, గడ్డి ఎంత బెండ చెట్టు, అల్లం చెట్టు ఏం మొలిచినాయి ఎక్కువ కిందకు. ఈసారి పోయినసారి ఇట్లా లేవు. ఆట కాదు అసలు, నిలబడితే కింద పడ్డా కూడా దొరాడితే వెతికట్టుంది పోయినసారి. ఈసారి మొత్తం ఇట్లా అయిపోయింది పచ్చేను అంతా. అసలు చూపిస్తే అసలు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నాయనా అనిపిస్తుంది నాకైతే. తలకాయ పడుకుంటా వచ్చింది. తప్పదు, చూద్దాం ఈసారైనా బాగుపడడం అనేది అంతా దేవుని చిత్తం. మన పని చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మా రైతు కష్టం ఎప్పుడు తీరదు.
ఎప్పుడు తీరదు రైతు కష్టం. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్ బై బాయ్ బాయ్. ఇలా నా వీడియో చూస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, సబ్స్క్రైబ్ గంట గట్టి కూడా ఫ్రెండ్స్. ఓకే బై బాయ్. మనకు 2 ఛానల్ ఉన్నాయి, 2 ఛానల్ కూడా మీరు ఫాలో అప్ కాండి. నీకు మంచి రైతు గురించి టిప్స్ చెప్తుంటాను, రైతు గురించి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బై బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన పత్తి తూర్పుతున్నట్టు చూడండి. ఇక ఈ చెట్లు అంత ఎత్తున్నాయి, అటు పత్తి లేదు, ఇటు చెట్లు చిన్నగా ఉన్నాయి, పత్తి ఉంది. ఈసారి రైతులకి ఎకరానికి 7 క్వింటాలు లోపే పండే అవకాశం ఉంది, ఎక్కువ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు వచ్చి జాలి పట్టిపోయి తేమ శాతం ఎక్కువయ్యి దానివల్ల చాలా వస్తుంది. అసలు పోయినసారి ఏం చెప్తా, ఎకరానికి నేను పోయినసారి ఎంత పండించిన అంటే 11 క్వింటాలు పండించిన పోయినసారి. ఈసారి ఈ ఎకరానికి 7 లోపే అయినట్టుంది. ఇవన్నీ రైతు కష్టాలు కదా, ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరిపడా రావట్లేదు. ఈ వర్షాల వల్ల మొత్తం చేను మొత్తం ఆడకు మొత్తం ఈ 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కానట్టుంది. రియల్ 2 క్వింటాలు కాదు, 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కాదు. అయినా తప్పదు, ఏరాల్సిందే. పత్తి చేను మంచిగా ఉంటేనే కదా కష్టపడే రైతులకు కూడా మంచిగా ఉండేది, 1 రూపాయి మిలిగేది. కానీ ఇలా ఉంటే మాత్రం మిలగడం చాలా కష్టం. రియల్ నేను చెప్తున్నా, ఇలా ఉంటే ఎందుకు మిలుగు చెప్పండి. దానికి పెట్టుబడి ఎంత, దానికి స్ప్రే మందులు ఎంత, పిండి బస్తాలు ఎంత, ఇవన్నీ మిలగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి కొంతమంది అనుకుంటారు కదా వ్యవసాయం చేస్తే మిలుగుతుంది అనుకుంటారు, కానీ మిలగవండి. నిజంగా ఇది వాస్తవం. ఇంకా 10 రూపాయలు అప్పు తోడైద్ది, కానీ 10 రూపాయలు అప్పు తీరదు, 10 రూపాయలు చేతికి రావు. ఏదో ఇక ఖాళీగా ఉండలేక పని దొరకక ఎవరి కింద పని చేయాలో అర్థం కాక ఈ పని చేస్తాం. చూడండి, అటు చిన్నగా ఉన్న కాయం చేనేమో అటు ఇటు కొద్ది పత్తి లేని పెద్దగా ఉంది. ఇంతవరకు ఇటు పత్తి బుగ్గలు లేదు ఇటు. అంటే దానికి ఏంటంటే వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు బట్టి కాయ మురిగిపోవడం, కాయ కుళ్ళిపోవడం, కాయ రాలిపోవడం అనేది జరిగిపోయింది. ఇక ఇంత పెట్టుబడి పెట్టినాం. పోయినసారి బాగా అయింది ఈ చేను, చెప్తున్నాను. 44 క్వింటాలు అయింది పోయినసారి. ఇది 4 ఎకరాలు పెట్టేది 44 క్వింటాలు అయింది పోయినసారి. ఈసారి మాత్రం ఈ ఎకరానికి 7 కూడా పండలేదు. ఈ చేను అయితే ఇంక ఎంత పండిందంటే 15 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. ఇంకా నేను మనం 3 రోజు ఎడుతున్న వాడికి రోజు కింట వేసుకున్న అది 17 క్వింటాలు లోపు అయింది మొత్తం 3 ఎకరాలు. ఎంత లాస్ తెలుసా? చాలా లాస్ ఈ రైతుకి. ఇది ఇలాంటి అన్నీ తట్టుకోవాలి, రైతు తట్టుకోలేడు, కానీ తప్పదు చేయటం. ఇంకో విషయం ఏంటంటే కూలీల బెడద కూడా ఎక్కువైంది ఈసారి. ఏమైందంటే 15 రూపాయలు 16 రూపాయలు రేటు పెంచలేదు. పోయినసారి అయితే నేను 10 రూపాయలకే ఇచ్చిన, రియల్ 10 రూపాయలకే ఇచ్చిన ఫస్ట్ సారి. సెకండ్ సారి 11 రూపాయలు, దాంతో లాస్ట్ అయిపోయింది. సార్ 15 రూపాయలు అంటే మాటలా. ఇప్పుడు కూడా ఒక కాడ ఏరుస్తారు రైతులు, 20 కూడా ఏరుస్తారంట. తప్పదు, చేస్తున్న వాళ్ళ వ్యవసాయం. మనం అనుకున్న విధంగా పంట పండాలంటే పండదు, అనుకున్న విధానంగా రావాలంటే రాదు. వర్షంతో చెప్పలేము, అది వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు పట్టి పోయినసారి గడ్డి లేదు. రియల్ ఈ గడ్డి ఇది అంటారు కదా, గునుగు పోస్తా కానీ ఇవన్నీ ఒక్కట్లేదు. అప్పుడు పోయినసారి నీట్గా ఉంది చేను. వాళ్ళని వచ్చి జాలి పట్టిపోయింది చేను ఈసారి. రియల్ అసలు మస్తు బాగా అనిపిస్తుంది. పెట్టుబడి కూడా లాస్ ఈసారి. ఎకరానికి 5 అంటే ఏమంది చెప్పు. మనది ఈ చేను మాత్రం ఎకరానికి 5 కూడా వెళ్ళదు ఈ చేను ఇక్కడిది. ఇంకా అక్కడంటే ఎకరానికి 7 లెక్క పంతాం, కానీ ఇక్కడ మాత్రం 5 లెక్కే పంతుంది. ఎంత వ్యవసాయం చేసినా వేస్ట్ అయిపోతుంది. మనం చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది. మన ఎద్దులు మన వ్యవసాయం రోజు పోడు చేసుడు, పెట్రోల్ ఖర్చు, ట్రాక్టర్ దున్నుడు, డీజిల్ ఖర్చులు, గింజలు పెట్టుడు, ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈసారి. చాలా వేస్ట్. ఇంత మళ్ళీ వర్షాలు చేసిన నాటేసి వాళ్ళది కూడా మొలక రావడం, ఎండ రావడం జరిగిపోయింది. ఇప్పుడు వర్షాలు పోయినా కాబట్టి కొద్దిగా అటు తేరుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు కూడా పరిస్థితి అదే ఉంటుంది. మాకైతే ఇదే పరిస్థితి. అసలు నేను ఈసారి 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాల పరిస్థితి ఇది. చెట్లు, గునుగులు, పిచ్చిగడ్డి, గడ్డి ఎంత బెండ చెట్టు, అల్లం చెట్టు ఏం మొలిచినాయి ఎక్కువ కిందకు ఈసారి. పోయినసారి ఇట్లా లేవు, ఆట కాదు అసలు. నిలబడితే కింద పడ్డా కూడా దొరాడితే వెతికట్టుంది పోయినసారి. ఈసారి మొత్తం ఇట్లా అయిపోయింది పచ్చేను అంతా. అసలు చూపిస్తే అసలు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నాయనా అనిపిస్తుంది నాకైతే. తలకాయ పడుకుంటా వచ్చింది, తప్పదు. చూద్దాం ఈసారి బాగుపడతామా బాగుపడమా అనేది.
అంతా దేవుని చిత్తం. మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మా రైతు కష్టం ఎప్పుడు తీరదు, ఎప్పుడు తీరదు రైతు కష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. ఇలా నా వీడియో చూస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, సబ్స్క్రైబ్ గంట గట్టిగా కొనండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. మనకు 2 ఛానల్ ఉన్నాయి, 2 ఛానల్ కూడా మీరు ఫాలో అప్ కాండి. నీకు మంచి మంచి రైతు గురించి టిప్స్ చెప్తుంటాను, రైతు గురించి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మన పత్తి పోతున్నట్టు చూడండి. ఇక ఈ చెట్లు అంత ఎత్తున్నాయి, అటు పత్తి లేదు, ఇటు చెట్లు చిన్నగా ఉన్నాయి, పత్తి ఉంది. ఈసారి రైతులకి ఎకరానికి 7 క్వింటాలు లోపే పండే అవకాశం ఉంది, ఎక్కువ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు వచ్చి జాలి పట్టిపోయి తేమ శాతం ఎక్కువయ్యి దానివల్ల చాలా వస్తుంది. ఇగో అసలు పోయినసారి ఏం చెప్తా, ఎకరానికి నేను పోయినసారి ఎంత పండించానంటే 11 క్వింటాలు పండించిన పోయినసారి. ఈసారి ఈ ఎకరానికి 7 లోపే అయ్యేటట్టుంది. ఇవన్నీ రైతు కష్టాలు కదా, ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరిపడా రావట్లేదు ఈ వర్షాల వల్ల. మొత్తం చేను మొత్తం ఆడకు మొత్తం ఈ 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కానట్టుంది. రియల్ 2 క్వింటాలు కాదు, 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కాదు. అయినా తప్పదు, ఏరాల్సిందే. పత్తి చేను మంచిగా ఉంటేనే కదా కష్టపడే రైతులకు కూడా మంచిగా ఉండేది, 1 రూపాయి మిలిగేది. కానీ ఇలా ఉంటే మాత్రం మిలగడం చాలా కష్టం. రియల్ నేను చెప్తున్నా, ఇలా ఉంటే ఎందుకు మిలుగు చెప్పండి. దానికి పెట్టుబడి ఎంత, దానికి స్ప్రే మందులు ఎంత, పిండి బస్తాలు ఎంత, ఇవన్నీ మిలగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి కొంతమంది అనుకుంటారు కదా వ్యవసాయం చేస్తే మిలుగుతుంది అనుకుంటారు, కానీ మిలగవండి. నిజంగా ఇది వాస్తవం. ఇంకా 10 రూపాయలు అప్పు తోడైద్ది, కానీ 10 రూపాయలు అప్పు తీరదు, 10 రూపాయలు చేతికి రావు. ఏదో ఇక ఖాళీగా ఉండలేక పని దొరకక ఎవరి కింద పని చేయాలో అర్థం కాక ఈ పని చేస్తాం. చూడండి, అటు చిన్నగా ఉన్న కాయం చేనేమో అటు ఇటు కొద్ది పత్తి లేని పెద్దగా ఉంది. ఇంతవరకు ఇటు పత్తి బుగ్గలు లేదు ఇటు. అంటే దానికి ఏంటంటే వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు బట్టి కాయ మురిగిపోవడం, కాయ కుళ్ళిపోవడం, కాయ రాలిపోవడం అనేది జరిగిపోయింది. ఇక ఇంత పెట్టుబడి పెట్టినాం. పోయినసారి బాగా అయింది చేను, చెప్తున్నాను. 44 క్వింటాలు అయింది పోయినసారి. ఇది 4 ఎకరాలు పెట్టేది 44 క్వింటాలు అయింది పోయినసారి. ఈసారి మాత్రం ఈ ఎకరానికి 7 కూడా పండలేదు. చేను అయితే ఇంక ఎంత పడిందంటే 15 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. ఇంకా నేను మనం 3 రోజులు చేరుతున్న వాడికి రోజు కింట వేసుకున్నా అది 17 క్వింటాలు లోపు అయింది మొత్తం 3 ఎకరాలు. ఏంటి ఎంత లాస్ తెలుసా? చాలా లాస్ ఈ రైతుకి. ఇది ఇలాంటి అన్నీ తట్టుకోవాలి, రైతు తట్టుకోలేడు, కానీ తప్పదు చేయటం. ఇంకో విషయం ఏంటంటే కూలీలో బెడద కూడా ఎక్కువైంది ఈసారి. ఏమైందంటే 15 రూపాయలు 16 రూపాయలు రేటు పెంచలేదు. పోయినసారి అయితే 10 రూపాయలకి ఏరిచ్చిన, రియల్ 10 రూపాయలకి ఏరిచ్చిన ఫస్ట్ సారి. సెకండ్ సారి 11 రూపాయలు, దాంతో లాస్ట్ అయిపోయింది. సార్ 15 రూపాయలు అంటే మాటల. ఇప్పుడు కూడా ఒక కాడ ఏరుస్తారు రైతులు, 20 కూడా ఏరుస్తారంట. తప్పదు, చేస్తున్న వాళ్ళ వ్యవసాయం. మనం అనుకున్న విధంగా పంట పండాలంటే పండదు, అనుకున్న విధానంగా రావాలంటే రాదు. వర్షంతో చెప్పలేము, అది వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు పట్టి పోయినసారి గడ్డి లేదు. రియల్ ఈ గడ్డి ఇది అంటారు కదా, గునుగు పోస్తా కానీ ఇవన్నీ ఒక్కట్లేదు. అప్పుడు పోయినసారి నీట్గా ఉంది చేను. వాళ్ళని వచ్చి జాలి పట్టిపోయింది చేను ఈసారి. రియల్ అసలు మస్తు బాగా అనిపిస్తుంది. పెట్టుబడి కూడా లాస్ ఈసారి. ఎకరానికి 5 అంటే ఏమని చెప్పు, మనది ఈ చేను మొత్తం ఎకరానికి 5 కూడా వెళ్ళదు ఈ చేను ఇక్కడిది. ఇంకా అక్కడంటే ఎకరానికి 7 లెక్క పంతాం, కానీ ఇక్కడ మాత్రం 5 లెక్కే పంతుంది. ఎంత వ్యవసాయం చేసినా వేస్ట్ అయిపోతుంది. మనం చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది. మన ఎద్దులు మన వ్యవసాయం రోజు పోడు చేసుడు, పెట్రోల్ ఖర్చుడి, ట్రాక్టర్ దున్నుడు, డీజిల్ ఖర్చులు, గింజలు పెట్టుడు, ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈసారి. చాలా వేస్ట్. ఇంత మళ్ళీ వర్షాలు చేసిన నాటేసి వాళ్ళది కూడా మొలక రావడం, ఎండ రావడం జరిగిపోయింది. ఇప్పుడు వర్షాలు పోయినా కాబట్టి కొద్దిగా అటు తేరుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు కూడా పరిస్థితి అదే ఉంటుంది. మాకైతే ఇదే పరిస్థితి. అసలు నేను ఈసారి 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాల పరిస్థితి ఇది. చెట్లు, గునుగులు, పిచ్చిగడ్డి, గడ్డి ఎంత బెండ చెట్టు, అల్లం చెట్టు ఏం మొలిచినాయి ఎక్కువ కిందకు ఈసారి. పోయినసారి ఇట్లా లేవు, ఆట కాదు అసలు. నిలబడితే కింద పడ్డా కూడా దొలాడితే వెతికట్టుంది పోయినసారి. ఈసారి మొత్తం ఇట్లా అయిపోయింది పచ్చేను అంతా. అసలు చూపిస్తే అసలు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నాయనా అనిపిస్తుంది నాకైతే. తలకాయ పడుకుంటా వచ్చింది.
తప్పదు, చూద్దాం ఈసారైనా బాగుపడతాం అనేది అంతా దేవుని చిత్తం. మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మా రైతు కష్టం ఎప్పుడు తీరదు, ఎప్పుడు తీరదు రైతు కష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. ఇలా నా వీడియో చూస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, సబ్స్క్రైబ్ గట్టి కొడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. మనకు 2 ఛానల్ ఉన్నాయి, 2 ఛానల్ కూడా మీరు ఫాలో అప్ కాండి. నీకు మంచి రైతు గురించి టిప్స్ చెప్తుంటాను, రైతు గురించి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన పత్తి తిరిగిపోతున్నట్టు చూడండి. ఇక ఈ చెట్లు అంత ఎత్తున్నాయి, అటు పత్తి లేదు. ఇటు చెట్లు చిన్నగా ఉన్నాయి, పత్తి ఉంది. ఈసారి రైతులకి ఎకరానికి 7 క్వింటాలు లోపే పండే అవకాశం ఉంది, ఎక్కువ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు వచ్చి జాలి పట్టిపోయి తేమ శాతం ఎక్కువ అయ్యి దానివల్ల చాలా వస్తుంది. ఇగో అసలు పోయినసారి ఏం చెప్తా, ఎకరానికి నేను పోయినసారి ఎంత పండించానంటే 11 క్వింటాలు పండించిన పోయినసారి. ఈసారి ఈ ఎకరానికి 7 లోపే అయ్యేటట్టుంది. ఇవన్నీ రైతు కష్టాలు కదా. ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరిపడా రావట్లేదు ఈ వర్షాల వల్ల. మొత్తం చేను మొత్తం ఆడకు మొత్తం ఈ 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కానట్టుంది. రియల్ 2 క్వింటాలు కాదు, 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కాదు. అయినా తప్పదు, ఏరాల్సిందే. పత్తి చేను మంచిగా ఉంటేనే కదా కష్టపడే రైతులకు కూడా మంచిగా ఉండేది, 1 రూపాయి మిలిగేది. కానీ ఇలా ఉంటే మాత్రం మిలగడం చాలా కష్టం. రియల్ నేను చెప్తున్నా, ఇలా ఉంటే ఎందుకు మిలిగి చెప్పండి. దానికి పెట్టుబడి ఎంత, దానికి స్ప్రే మందులు ఎంత, పిండి బస్తాలు ఎంత, ఇవన్నీ మిలగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి కొంతమంది అనుకుంటారు కదా వ్యవసాయం చేస్తే మిలుగుతుంది అనుకుంటారు, కానీ మిలగవండి. నిజంగా ఇది వాస్తవం. ఇంకా 10 రూపాయలు అప్పు తోడైద్ది, కానీ 10 రూపాయలు అప్పు తీరదు, 10 రూపాయలు చేతికి రావు. ఏదో ఇక ఖాళీగా ఉండలేక పని దొరకక ఎవరి కింద పని చేయాలో అర్థం కాక ఈ పని చేస్తాం. చూడండి, అటు చిన్నగా ఉన్న కాయం చేనేమో అటు ఇటు కొద్ది పత్తి లేని పెద్దగా ఉంది. ఇంతవరకు ఇటు పత్తి బుగ్గలు లేదు ఇటు. అంటే దానికి ఏంటంటే వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు బట్టి కాయ మురిగిపోవడం, కాయ కులిపోవడం, కాయ రాలిపోవడం అనేది జరిగిపోయింది. ఇక ఇంత పెట్టుబడి పెట్టినాం. పోయినసారి బాగా అయింది ఈ చేను, చెప్తున్నాను. 44 క్వింటాలు అయింది పోయినసారి. ఇది 4 ఎకరాలు పెట్టింది, 44 క్వింటాలు అయింది పోయినసారి. ఈసారి మాత్రం ఈ ఎకరానికి 7 కూడా పండలేదు. ఈ చేను అయితే ఇంక ఎంత పడిందంటే 15 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. ఇంకా నేను మనం 3 రోజులు చేరుతున్న వాడికి రోజు కింట వేసుకున్న అది 17 క్వింటాలు లోపు అయింది మొత్తం 3 ఎకరాలు. ఎంత లాస్ తెలుసా? చాలా లాస్ ఈ రైతుకి. ఇది ఇలాంటి అన్నీ తట్టుకోవాలి, రైతు తట్టుకోలేడు, కానీ తప్పదు చేయటం. ఇంకో విషయం ఏంటంటే కూలీల బెడద కూడా ఎక్కువైంది ఈసారి. ఏమైందంటే 15 రూపాయలు 16 రూపాయలు రేటు పెంచలేదు. పోయినసారి అయితే నేను 10 రూపాయలకి ఏరిచ్చిన, రియల్ 10 రూపాయలకి ఏరిచ్చిన ఫస్ట్ సారి. సెకండ్ సారి 11 రూపాయలు, దాంతో లాస్ట్ అయిపోయింది. సార్ 15 రూపాయలు అంటే మాటలా. ఇప్పుడు కూడా ఒక కాడ ఏరుస్తారు రైతులు, 20 కూడా ఏరుస్తారంట. తప్పదు, చేస్తున్న వాళ్ళ వ్యవసాయం. మనం అనుకున్న విధంగా పంట పండాలంటే పండదు, అనుకున్న విధానంగా రావాలంటే రాదు. వర్షంతో చెప్పలేము, అది వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు పట్టి పోయినసారి గడ్డి లేదు. రియల్ ఈ గడ్డి ఇది అంటారు కదా, గునుగు పోస్త కానీ ఇవన్నీ ఒక్కట్లేదు. అప్పుడు పోయినసారి నీట్గా ఉంది చేను. వాళ్ళని వచ్చి జాలి పట్టిపోయింది చేను ఈసారి. రియల్ అసలు మస్తు బాగా అనిపిస్తుంది. పెట్టుబడి కూడా లాస్ ఈసారి. ఎకరానికి 5 అంటే ఏమంది చెప్పు. మనది ఈ చేను మాత్రం ఎకరానికి 5 కూడా వెళ్ళదు ఈ చేను ఇక్కడిది. ఇంకా అక్కడంటే ఎకరానికి 7 లెక్క పంతాం, కానీ ఇక్కడ మాత్రం 5 లెక్కే పంతుంది. ఎంత వ్యవసాయం చేసినా వేస్ట్ అయిపోతుంది. మనం చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది. మన ఎద్దులు మన వ్యవసాయం రోజు పోడు చేసుడు, పెట్రోల్ ఖర్చు, ట్రాక్టర్ దున్నుడు, డీజిల్ ఖర్చులు, గింజలు పెట్టుడు ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈసారి. చాలా వేస్ట్. ఇంత మళ్ళీ ఒరిజినల్ చేసిన నాటేసి వాళ్ళది కూడా మొలక రావడం ఎండ రావడం జరిగిపోయింది. ఇప్పుడు వర్షాలు పోయినాయి కాబట్టి కొద్దిగా అటు తేరుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు కూడా పరిస్థితి అదే ఉంటుంది. మాకైతే ఇదే పరిస్థితి. అసలు నేను ఈసారి 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాల పరిస్థితి ఇది. చెట్లు, గునుగులు, పిచ్చిగడ్డి, గడ్డి ఎంత బెండ చెట్టు, అల్లం చెట్టు ఏం మొలిచినాయి ఎక్కువ కిందకు. ఈసారి పోయినసారి ఇట్లా లేవు. ఆట కాదు అసలు, నిలబడితే కింద పడ్డా కూడా దొరాడితే వెతికట్టుంది పోయినసారి. ఈసారి మొత్తం ఇట్లా అయిపోయింది పచ్చేను అంతా. అసలు
చూపిస్తే అసలు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నాయనా అనిపిస్తుంది నాకైతే. తలకాయ పడుకుంటా వచ్చింది. తప్పదు, చూద్దాం ఈసారైనా బాగుపడడం అనేది అంతా దేవుని చిత్తం. మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మా రైతు కష్టం ఎప్పుడు తీరదు, ఎప్పుడు తీరదు రైతు కష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. ఇలా నా వీడియో చూస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, సబ్స్క్రైబ్ గంట గట్టి కొడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. మనకు 2 ఛానల్ ఉన్నాయి, 2 ఛానల్ కూడా మీరు ఫాలో అప్ కాండి. నీకు మంచి మంచి రైతు గురించి టిప్స్ చెప్తుంటాను, రైతు గురించి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన పత్తి తూర్పుతున్నట్టు చూడండి. ఇక ఈ చెట్లు అంత ఎత్తున్నాయి, అటు పత్తి లేదు. ఇటు చెట్లు చిన్నగా ఉన్నాయి, పత్తి ఉంది. ఈసారి రైతులకి ఎకరానికి 7 క్వింటాలు లోపే పండే అవకాశం ఉంది, ఎక్కువ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు వచ్చి జాలి పట్టిపోయి తేమ శాతం ఎక్కువయ్యి దానివల్ల చాలా వస్తుంది. అసలు పోయినసారి ఏం చెప్తా, ఎకరానికి నేను పోయినసారి ఎంత పండించిన అంటే 11 క్వింటాలు పండించిన పోయినసారి. ఈసారి ఈ ఎకరానికి 7 లోపే అయినట్టుంది. ఇవన్నీ రైతు కష్టాలు కదా. ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరిపడా రావట్లేదు ఈ వర్షాల వల్ల. మొత్తం చేను మొత్తం ఆడకు మొత్తం ఈ 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కానట్టుంది. రియల్ 2 క్వింటాలు కాదు, 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కాదు. అయినా తప్పదు, ఏరాల్సిందే. పత్తి చేను మంచిగా ఉంటేనే కదా కష్టపడే రైతులకు కూడా మంచిగా ఉండేది, 1 రూపాయి మిలిగేది. కానీ ఇలా ఉంటే మాత్రం మిలగడం చాలా కష్టం. రియల్ నేను చెప్తున్నా, ఇలా ఉంటే ఎందుకు మిలుగు చెప్పండి. దానికి పెట్టుబడి ఎంత, దానికి స్ప్రే మందులు ఎంత, పిండి బస్తాలు ఎంత, ఇవన్నీ మిలగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి కొంతమంది అనుకుంటారు కదా వ్యవసాయం చేస్తే మిలుగుతుంది అనుకుంటారు, కానీ మిలగవండి. నిజంగా ఇది వాస్తవం. ఇంకా 10 రూపాయలు అప్పు తోడైద్ది, కానీ 10 రూపాయలు అప్పు తీరదు, 10 రూపాయలు చేతికి రావు. ఏదో ఇక ఖాళీగా ఉండలేక పని దొరకక ఎవరి కింద పని చేయాలో అర్థం కాక ఈ పని చేస్తాం. చూడండి, అటు చిన్నగా ఉన్న కాయం చేనేమో అటు ఇటు కొద్ది పత్తి లేని పెద్దగా ఉంది. ఇంతవరకు ఇటు పత్తి బుగ్గలు లేదు ఇటు. అంటే దానికి ఏంటంటే వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు బట్టి కాయ మురిగిపోవడం, కాయ కుళ్ళిపోవడం, కాయ రాలిపోవడం అనేది జరిగిపోయింది. ఇక ఇంత పెట్టుబడి పెట్టినాం. పోయినసారి బాగా అయింది ఈ చేను, చెప్తున్నాను. 44 క్వింటాలు అయింది పోయినసారి. ఇది 4 ఎకరాలు పెట్టేది 44 క్వింటాలు అయింది పోయినసారి. ఈసారి మాత్రం ఈ ఎకరానికి 7 కూడా పండలేదు ఈ చేను అయితే. ఇంక ఎంత పడిందంటే 15 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. ఇంకా నేను మనం 3 రోజు ఎడుతున్న వాడికి రోజు కింట వేసుకున్న అది 17 క్వింటాలు లోపు అయింది మొత్తం 3 ఎకరాలు. ఎంత లాస్ తెలుసా? చాలా లాస్ ఈ రైతుకి. ఇది ఇలాంటి అన్నీ తట్టుకోవాలి రైతు, తట్టుకోలేడు. కానీ తప్పదు చేయటం. ఇంకో విషయం ఏంటంటే కూలీల బెడద కూడా ఎక్కువైంది ఈసారి. ఏమైందంటే 15 రూపాయలు 16 రూపాయలు రేటు పెంచలేదు. పోయినసారి అయితే నేను 10 రూపాయలకే ఇచ్చిన, రియల్ 10 రూపాయలకే ఇచ్చిన ఫస్ట్ సారి. సెకండ్ సారి 11 రూపాయలు, దాంతో లాస్ట్ అయిపోయింది. సార్ 15 రూపాయలు అంటే మాటలా. ఇప్పుడు కూడా ఒక కాడ ఏరుస్తారు రైతులు, 20 కూడా ఏరుస్తారంట. తప్పదు, చేస్తున్న వాళ్ళ వ్యవసాయం. మనం అనుకున్న విధంగా పంట పండాలంటే పండదు, అనుకున్న విధానంగా రావాలంటే రాదు. వర్షంతో చెప్పలేము, అది వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు పట్టి పోయినసారి గడ్డి లేదు. రియల్ ఈ గడ్డి ఇది అంటారు కదా, గునుగు పోస్తా కానీ ఇవన్నీ ఒక్కట్లేదు. అప్పుడు పోయినసారి నీట్గా ఉంది చేను. వాళ్ళని వచ్చి జాలి పట్టిపోయింది చేను ఈసారి. రియల్ అసలు మస్తు బాగా అనిపిస్తుంది. పెట్టుబడి కూడా లాస్ ఈసారి. ఎకరానికి 5 అంటే ఏమంది చెప్పు. మనది ఈ చేను మాత్రం ఎకరానికి 5 కూడా వెళ్ళదు ఈ చేను ఇక్కడిది. ఇంకా అక్కడంటే ఎకరానికి 7 లెక్క పంతాం, కానీ ఇక్కడ మాత్రం 5 లెక్కే పంతుంది. ఎంత వ్యవసాయం చేసినా వేస్ట్ అయిపోతుంది. మనం చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది. మన ఎద్దులు మన వ్యవసాయం రోజు పోడు చేసుడు, పెట్రోల్ ఖర్చు, ట్రాక్టర్ దున్నుడు, డీజిల్ ఖర్చులు, గింజలు పెట్టుడు ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈసారి. చాలా వేస్ట్. ఇంత మళ్ళీ వర్షాలు చేసిన నాటేసి వాళ్ళది కూడా మొలక రావడం ఎండ రావడం జరిగిపోయింది. ఇప్పుడు వర్షాలు పోయినా కాబట్టి కొద్దిగా అటు తేరుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు కూడా పరిస్థితి అదే ఉంటుంది. మాకైతే ఇదే పరిస్థితి. అసలు నేను ఈసారి 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాల పరిస్థితి ఇది. చెట్లు, గునుగులు, పిచ్చిగడ్డి, గడ్డి ఎంత బెండ చెట్టు, అల్లం చెట్టు ఏం మొలిచినాయి ఎక్కువ కిందకు ఈసారి. పోయినసారి ఇట్లా లేవు. ఆట కాదు,
అసలు నిలబడితే కింద పడ్డా కూడా దొలాడితే వెతికట్టుంది పోయేసారి. ఈసారి మొత్తం ఇట్లా అయిపోయింది పత్తి చేను. అంతా అసలు చూపిస్తే అసలు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నాయనా అనిపిస్తుంది నాకైతే. తలకాయ పడుకుంటా వచ్చింది, తప్పదు. చూద్దాం ఈసారి అన్న బాగుపడడం అనేది అంతా దేవుని చిత్తం. మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మా రైతు కష్టం ఎప్పుడు తీరదు, ఎప్పుడు తీరదు రైతు కష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. ఇలా నా వీడియో చూస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, సబ్స్క్రైబ్ గంట గట్టిగా కొనండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. మనకు 2 ఛానల్ ఉన్నాయి, 2 ఛానల్ కూడా మీరు ఫాలో అప్ కాండి. నీకు మంచి మంచి రైతు గురించి టిప్స్ చెప్తుంటాను, రైతు గురించి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మన పత్తి పోతున్నట్టు చూడండి. ఇక ఈ చెట్లు అంత ఎత్తున్నాయి, అటు పత్తి లేదు. ఇటు చెట్లు చిన్నగా ఉన్నాయి, పత్తి ఉంది. ఈసారి రైతులకి ఎకరానికి 7 క్వింటాలు లోపే పండే అవకాశం ఉంది, ఎక్కువ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు వచ్చి జాలి పట్టిపోయి తేమ శాతం ఎక్కువయ్యి దానివల్ల చాలా వస్తుంది. ఇగో అసలు పోయినసారి ఏం చెప్తా, ఎకరానికి నేను పోయినసారి ఎంత పండించానంటే 11 క్వింటాలు పండించిన పోయినసారి. ఈసారి ఈ ఎకరానికి 7 లోపే అయ్యేటట్టుంది. ఇవన్నీ రైతు కష్టాలు కదా. ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరిపడా రావట్లేదు ఈ వర్షాల వల్ల. మొత్తం చేను మొత్తం ఆడకు మొత్తం ఈ 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కానట్టుంది. రియల్ 2 క్వింటాలు కాదు, 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కాదు. అయినా తప్పదు, ఏరాల్సిందే. పత్తి చేను మంచిగా ఉంటేనే కదా కష్టపడే రైతులకు కూడా మంచిగా ఉండేది, 1 రూపాయి మిలిగేది. కానీ ఇలా ఉంటే మాత్రం మిగలడం చాలా కష్టం. రియల్ నేను చెప్తున్నా, ఇలా ఉంటే ఎందుకు మిగలదు చెప్పండి. దానికి పెట్టుబడి ఎంత, దానికి స్ప్రే మందులు ఎంత, పిండి బస్తాలు ఎంత, ఇవన్నీ మిలగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి కొంతమంది అనుకుంటారు కదా వ్యవసాయం చేస్తే మిలుగుతుంది అనుకుంటారు, కానీ మిలగవండి. నిజంగా ఇది వాస్తవం. ఇంకా 10 రూపాయలు అప్పు తోడైద్ది, కానీ 10 రూపాయలు అప్పు తీరదు, 10 రూపాయలు చేతికి రావు. ఏదో ఇక ఖాళీగా ఉండలేక పని దొరకక ఎవరి కింద పని చేయాలో అర్థం కాక ఈ పని చేస్తాం. చూడండి, అటు చిన్నగా ఉన్న కాయం చేనేమో అటు ఇటు కొద్ది పత్తి లేని పెద్దగా ఉంది. ఇంతవరకు ఇటు పత్తి బుగ్గలు లేదు ఇటు. అంటే దానికి ఏంటంటే వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు బట్టి కాయ మురిగిపోవడం, కాయ కుళ్ళిపోవడం, కాయ రాలిపోవడం అనేది జరిగిపోయింది. ఇక ఇంత పెట్టుబడి పెట్టినాం. పోయినసారి బాగా అయింది చేను, చెప్తున్నాను. 44 క్వింటాలు అయింది పోయినసారి. ఇది 4 ఎకరాలు పెట్టేది 44 క్వింటాలు అయింది పోయినసారి. ఈసారి మాత్రం ఈ ఎకరానికి 7 కూడా పండలేదు. ఈ చేను అయితే ఇంక ఎంత పడిందంటే 15 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. ఇంకా నేను మనం 3 రోజులు చేరుతున్న వాడికి రోజు కింట వేసుకున్నా అది 17 క్వింటాలు లోపు అయింది మొత్తం 3 ఎకరాలు. ఎంత లాస్ తెలుసా? చాలా లాస్ ఈ రైతుకి. ఇది ఇలాంటి అన్నీ తట్టుకోవాలి, రైతు తట్టుకోలేడు, కానీ తప్పదు చేయటం. ఇంకో విషయం ఏంటంటే కూలీలో బెడద కూడా ఎక్కువైంది ఈసారి. ఏమైందంటే 15 రూపాయలు 16 రూపాయలు రేటు పెంచలేదు. పోయినసారి అయితే 10 రూపాయలకి ఏరిచ్చిన, రియల్ 10 రూపాయలకి ఏరిచ్చిన ఫస్ట్ సారి. సెకండ్ సారి 11 రూపాయలు, దాంతో లాస్ట్ అయిపోయింది. సార్ 15 రూపాయలు అంటే మాటల. ఇప్పుడు కూడా ఒక కాడ ఏరుస్తారు రైతులు, 20 కూడా ఏరుస్తారంట. తప్పదు, చేస్తున్న వాళ్ళ వ్యవసాయం. మనం అనుకున్న విధంగా పంట పండాలంటే పండదు, అనుకున్న విధానంగా రావాలంటే రాదు. వర్షంతో చెప్పలేము, అది వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు పట్టి పోయినసారి గడ్డి లేదు. రియల్ ఈ గడ్డి ఇది అంటారు కదా, గునుగు పోస్త కానీ ఇవన్నీ ఒక్కట్లేదు. అప్పుడు పోయినసారి నీట్గా ఉంది చేను. వాళ్ళని వచ్చి జాలి పట్టిపోయింది చేను ఈసారి. రియల్ అసలు మస్తు బాగా అనిపిస్తుంది. పెట్టుబడి కూడా లాస్ ఈసారి. ఎకరానికి 5 అంటే ఏమంది చెప్పు. మనది ఈ చేను మొత్తం ఎకరానికి 5 కూడా వెళ్ళదు ఈ చేను ఇక్కడిది. ఇంకా అక్కడంటే ఎకరానికి 7 లెక్క పంతాం, కానీ ఇక్కడ మాత్రం 5 లెక్కే పంతుంది. ఎంత వ్యవసాయం చేసినా వేస్ట్ అయిపోతుంది. మన చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది. మన ఎద్దులు మన వ్యవసాయం రోజు పోడు చేసుడు, పెట్రోల్ ఖర్చుడి, ట్రాక్టర్ దున్నుడు, డీజిల్ ఖర్చులు, గింజలు పెట్టుడు, ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈసారి. చాలా వేస్ట్. ఇంత మళ్ళీ వర్షాలు చేసిన నాటేసి వాళ్ళది కూడా మొలక రావడం, ఎండ రావడం జరిగిపోయింది. ఇప్పుడు వర్షాలు పోయినా కాబట్టి కొద్దిగా అటు తేరుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు కూడా పరిస్థితి అదే ఉంటుంది. మాకైతే ఇదే పరిస్థితి. అసలు నేను ఈసారి 10 ఎకరాలు వేసిన,
10 ఎకరాల పరిస్థితి ఇది. చెట్లు గునుగులు పిచ్చిగడ్డి గడ్డి గడ్డి ఎంత బెండ చెట్టు అల్లం చెట్టు ఏం మొలిచినాయి ఎక్కువ కిందకు ఈసారి. పోయినసారి ఇట్లా లేవు ఆట కాదు అసలు. నిలబడితే కింద పడ్డా కూడా దొలాడితే వెతికట్టుంది పోయినసారి. ఈసారి మొత్తం ఇట్లా అయిపోయింది పచ్చేను అంతా. అసలు చూపిస్తే అసలు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నాయనా అనిపిస్తుంది నాకైతే. తలకాయ పడుకుంటా వచ్చింది, తప్పదు. చూద్దాం ఈసారైనా బాగుపడమా అనేది అంతా దేవుని చిత్తం. మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మా రైతు కష్టం ఎప్పుడు తీరదు, ఎప్పుడు తీరదు రైతు కష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. ఇలా నా వీడియో చూస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, సబ్స్క్రైబ్ గట్టి కొడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. మనకు 2 ఛానల్ ఉన్నాయి, 2 ఛానల్ కూడా మీరు ఫాలో అప్ కాండి. నీకు మంచి మంచి రైతు గురించి టిప్స్ చెప్తుంటాను, రైతు గురించి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మన పత్తి తుడిపోతున్నట్టు చూడండి. ఇక ఈ చెట్లు అంత ఎత్తున్నాయి, అటు పత్తి లేదు. ఇటు చెట్లు చిన్నగా ఉన్నాయి, పత్తి ఉంది. ఈసారి రైతులకి ఎకరానికి 7 క్వింటాలు లోపే పండే అవకాశం ఉంది, ఎక్కువ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు వచ్చి జాలి పట్టిపోయి తేమ శాతం ఎక్కువ అయ్యి దానివల్ల చాలా వస్తుంది. ఇగో అసలు పోయినసారి ఏం చెప్తా, ఎకరానికి నేను పోయినసారి ఎంత పండించిన అంటే 11 క్వింటాలు పండించిన పోయినసారి. ఈసారి ఈ ఎకరానికి 7 లోపే అయినట్టుంది. ఇవన్నీ రైతు కష్టాలు కదా. ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరిపడా రావట్లేదు ఈ వర్షాల వల్ల. మొత్తం చేను మొత్తం ఆడకు మొత్తం ఈ 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కానట్టుంది. రియల్ 2 క్వింటాలు కాదు, 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కాదు. అయినా తప్పదు, ఏరాల్సిందే. పత్తి చేను మంచిగా ఉంటేనే కదా కష్టపడే రైతులకు కూడా మంచిగా ఉండేది, 1 రూపాయి మిలిగేది. కానీ ఇలా ఉంటే మాత్రం మిలగడం చాలా కష్టం. రియల్ నేను చెప్తున్నా, ఇలా ఉంటే ఎందుకు మిలిగి చెప్పండి. దానికి పెట్టుబడి ఎంత, దానికి స్ప్రే మందులు ఎంత, పిండి బస్తాలు ఎంత, ఇవన్నీ మిలగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి కొంతమంది అనుకుంటారు కదా వ్యవసాయం చేస్తే మిలుగుతుంది అనుకుంటారు, కానీ మిలగవండి. నిజంగా ఇది వాస్తవం. ఇంకా 10 రూపాయలు అప్పు తోడైద్ది, కానీ 10 రూపాయలు అప్పు తీరదు, 10 రూపాయలు చేతికి రావు. ఏదో ఇక ఖాళీగా ఉండలేక పని దొరకక ఎవరి కింద పని చేయాలో అర్థం కాక ఈ పని చేస్తాం. చూడండి అటు చిన్నగా ఉన్న కాయం చేనేమో అటు ఇటు కొద్ది పత్తి లేని పెద్దగా ఉంది. ఇంతవరకు ఇటు పత్తి బుగ్గలు లేదు ఇటు. అంటే దానికి ఏంటంటే వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు బట్టి కాయ మురిగిపోవడం, కాయ కులిపోవడం, కాయ రాలిపోవడం అనేది జరిగిపోయింది. ఇక ఇంత పెట్టుబడి పెట్టినాం. పోయినసారి బాగా అయింది ఈ చేను చెప్తున్నాను. 44 క్వింటాలు అయింది పోయినసారి. ఇది 4 ఎకరాలు పెట్టింది 44 క్వింటాలు అయింది పోయినసారి. ఈసారి మాత్రం ఈ ఎకరానికి 7 కూడా పండలేదు. ఈ చేను అయితే ఇంక ఎంత పడిందంటే 15 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. ఇంకా నేను మనం 3 రోజులు చేరుతున్న వాడికి రోజు కింట వేసుకున్న అది 17 క్వింటాలు లోపు అయింది మొత్తం 3 ఎకరాలు. ఎంత లాస్ తెలుసా? చాలా లాస్ ఈ రైతుకి ఇది. ఇలాంటి అన్నీ తట్టుకోవాలి, రైతు తట్టుకోలేడు, కానీ తప్పదు చేయటం. ఇంకో విషయం ఏంటంటే కూలీల బెడద కూడా ఎక్కువైంది ఈసారి. ఏమైందంటే 15 రూపాయలు 16 రూపాయలు రేటు పెంచలేదు. పోయినసారి అయితే నేను 10 రూపాయలకి ఏరిచ్చిన, రియల్ 10 రూపాయలకి ఏరిచ్చిన ఫస్ట్ సారి. సెకండ్ సారి 11 రూపాయలు, దాంతో లాస్ట్ అయిపోయింది. సార్ 15 రూపాయలు అంటే మాటలా. ఇప్పుడు కూడా ఒక కాడ ఏరుస్తారు రైతులు, 20 కూడా ఏరుస్తారంట. తప్పదు, చేస్తున్న వాళ్ళ వ్యవసాయం. మనం అనుకున్న విధంగా పంట పండాలంటే పండదు, అనుకున్న విధానంగా రావాలంటే రాదు. వర్షంతో చెప్పలేము, అది వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు పట్టి పోయినసారి గడ్డి లేదు. రియల్ ఈ గడ్డి ఇది అంటారు కదా గునుగు పోస్త కానీ ఇవన్నీ ఒక్కట్లేదు. అప్పుడు పోయినసారి నీట్గా ఉంది చేను. వాళ్ళని వచ్చి జాలి పట్టిపోయింది చేను ఈసారి. రియల్ అసలు మస్తు బాగా అనిపిస్తుంది. పెట్టుబడి కూడా లాస్ ఈసారి. ఎకరానికి 5 అంటే ఏమంది చెప్పు. మనది ఈ చేను మాత్రం ఎకరానికి 5 కూడా వెళ్ళదు ఈ చేను ఇక్కడిది. ఇంకా అక్కడంటే ఎకరానికి 7 లెక్క పంతాం, కానీ ఇక్కడ మాత్రం 5 లెక్కే పంతుంది. ఎంత వ్యవసాయం చేసినా వేస్ట్ అయిపోతుంది. మనం చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది. మన ఎద్దులు మన వ్యవసాయం రోజు పోడు చేసుడు, పెట్రోల్ ఖర్చు, ట్రాక్టర్ దున్నుడు, డీజిల్ ఖర్చులు, గింజలు పెట్టుడు ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈసారి. చాలా వేస్ట్. ఇంత మళ్ళీ ఒరిజినల్ చేసిన నాటేసి వాళ్ళది కూడా మొలక రావడం ఎండ రావడం జరిగిపోయింది. ఇప్పుడు వర్షాలు పోయినాయి కాబట్టి కొద్దిగా అటు తేరుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు కూడా పరిస్థితి అదే ఉంటుంది.
మాకైతే ఇదే పరిస్థితి. అసలు నేను ఈసారి 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాల పరిస్థితి ఇది. చెట్లు, గునుగులు, పిచ్చి గడ్డి, గడ్డి ఎంత బెండ చెట్టు, అల్లం చెట్టు ఏం మొలిచినాయి ఎక్కువ ఎందుకు ఈసారి. పోయినసారి ఇట్లా లేవు ఆట కాదు. అసలు నిలబడితే కింద పడ్డా కూడా దొలాడితే వెతికట్టుంది పోయినసారి. ఈసారి మొత్తం ఇట్లా అయిపోయింది పచ్చేను అంతా. అసలు చూపిస్తే అసలు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నాయనా అనిపిస్తుంది నాకైతే. తలకాయ పడుకుంటా వచ్చింది. తప్పదు, చూద్దాం ఈసారైనా బాగుపడడం అనేది అంతా దేవుని చిత్తం. మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మా రైతు కష్టం ఎప్పుడు తీరదు, ఎప్పుడు తీరదు రైతు కష్టం. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్. ఇలా నా వీడియో చూస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, సబ్స్క్రైబ్ గట్టి కూడా ఫ్రెండ్స్. ఓకే బై. మనకు 2 ఛానల్ ఉన్నాయి. 2 ఛానల్ కూడా మీరు ఫాలో అప్ కాండి. నీకు మంచి రైతు గురించి టిప్స్ చెప్తుంటాను, రైతు గురించి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బై ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన పత్తి ఎరుతుకుపోతున్నట్టు చూడండి. ఇక ఈ చెట్లు అంత ఎత్తున్నాయి, అటు పత్తి లేదు. ఇటు చెట్లు చిన్నగా ఉన్నాయి, పత్తి ఉంది. ఈసారి రైతులకి ఎకరానికి 7 క్వింటాలు లోపే పండే అవకాశం ఉంది. ఎక్కువ అయితే లేదు, ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు వచ్చి జాలి పట్టిపోయి తేమ శాతం ఎక్కువయ్యి దానివల్ల చాలా వస్తుంది. అసలు పోయినసారి ఏం చెప్తా, ఎకరానికి నేను పోయినసారి ఎంత పండించిన అంటే 11 క్వింటాలు పండించిన పోయినసారి. ఈసారి ఈ ఎకరానికి 7 లోపే అయినట్టుంది. ఇవన్నీ రైతు కష్టాలు కదా. ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరిపడా రావట్లేదు ఈ వర్షాల వల్ల. మొత్తం చేను మొత్తం ఆడకు మొత్తం ఈ 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కానట్టుంది. రియల్ 2 క్వింటాలు కాదు, 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కాదు. అయినా తప్పదు, ఏరాల్సిందే. పత్తి చేను మంచిగా ఉంటేనే కదా కష్టపడే రైతులకు కూడా మంచిగా ఉండేది, 1 రూపాయి మిలిగేది. కానీ ఇలా ఉంటే మాత్రం మిలగడం చాలా కష్టం. రియల్ నేను చెప్తున్నా, ఇలా ఉంటే ఎందుకు మిలుగు చెప్పండి. దానికి పెట్టుబడి ఎంత, దానికి స్ప్రే మందులు ఎంత, పిండి బస్తాలు ఎంత, ఇవన్నీ మిలగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి కొంతమంది అనుకుంటారు కదా వ్యవసాయం చేస్తే మిలుగుతుంది అనుకుంటారు, కానీ మిలగవండి. నిజంగా ఇది వాస్తవం. ఇంకా 10 రూపాయలు అప్పు తోడైద్ది, కానీ 10 రూపాయలు అప్పు తీరదు. 10 రూపాయలు చేతికి రావు. ఏదో ఇక ఖాళీగా ఉండలేక పని దొరకక ఎవరి కింద పని చేయాలో అర్థం కాక ఈ పని చేస్తాం. చూడండి, అటు చిన్నగా ఉన్న కాయం చేనేమో అటు ఇటు కొద్ది పత్తి లేని పెద్దగా ఉంది. ఇంతవరకు ఇటు పత్తి బుగ్గలు లేదు ఇటు. అంటే దానికి ఏంటంటే వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు బట్టి కాయ మురిగిపోవడం, కాయ కుళ్ళిపోవడం, కాయ రాలిపోవడం అనేది జరిగిపోయింది. ఇక ఇంత పెట్టుబడి పెట్టినాం. పోయినసారి బాగా అయింది ఈ చేను. చెప్తున్నాను, 44 క్వింటాలు అయింది పోయినసారి. ఇది 4 ఎకరాలు పెట్టేది 44 క్వింటాలు అయింది పోయినసారి. ఈసారి మాత్రం ఎకరానికి 7 కూడా పండలేదు ఈ చేను. అయితే ఇంక ఎంత పడిందంటే 15 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. ఇంకా నేను మనం 3 రోజు ఎడుతున్న వాడికి రోజు కింట వేసుకున్న అది 17 క్వింటాలు లోపు అయింది మొత్తం 3 ఎకరాలు. ఎంత లాస్ తెలుసా? చాలా లాస్ ఈ రైతుకి. ఇది ఇలాంటి అన్నీ తట్టుకోవాలి రైతు, తట్టుకోలేడు. కానీ తప్పదు చేయటం. ఇంకో విషయం ఏంటంటే కూలీల బెడద కూడా ఎక్కువైంది ఈసారి. ఏమైందంటే 15 రూపాయలు 16 రూపాయలు రేటు పెంచలేదు. పోయినసారి అయితే నేను 10 రూపాయలకే ఇచ్చిన. రియల్ 10 రూపాయలకే ఇచ్చిన ఫస్ట్ సారి. సెకండ్ సారి 11 రూపాయలు, దాంతో లాస్ట్ అయిపోయింది. సార్ 15 రూపాయలు అంటే మాటల. ఇప్పుడు కూడా ఒక కాడ ఏరుస్తారు రైతులు, 20 కూడా ఏరుస్తారంట. తప్పదు, చేస్తున్న వాళ్ళ వ్యవసాయం. మనం అనుకున్న విధంగా పంట పండాలంటే పండదు, అనుకున్న విధానంగా రావాలంటే రాదు. వర్షంతో చెప్పలేము, అది వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు పట్టి పోయినసారి గడ్డి లేదు. రియల్ ఈ గడ్డి ఇది అంటారు కదా, గునుగు పోస్త కానీ ఇవన్నీ ఒక్కట్లేదు. అప్పుడు పోయినసారి నీట్గా ఉంది చేను. వాళ్ళని వచ్చి జాలి పట్టిపోయింది చేను ఈసారి. రియల్ అసలు మస్తు బాగా అనిపిస్తుంది. పెట్టుబడి కూడా లాస్ ఈసారి. ఎకరానికి 5 అంటే ఏమంది చెప్పు. మనది ఈ చేను మాత్రం ఎకరానికి 5 కూడా వెళ్ళదు ఈ చేను ఇక్కడిది. ఇంకా అక్కడంటే ఎకరానికి 7 లెక్క పంతాం, కానీ ఇక్కడ మాత్రం 5 లెక్కే పంతుంది. ఎంత వ్యవసాయం చేసినా వేస్ట్ అయిపోతుంది. మనం చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది. మన ఎద్దులు మన వ్యవసాయం రోజు పోడు చేసుడు, పెట్రోల్ ఖర్చు, ట్రాక్టర్ దున్నుడు, డీజిల్ ఖర్చులు, గింజలు పెట్టుడు ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈసారి. చాలా వేస్ట్. ఇంత మళ్ళీ ఒరిజినల్ చేసిన నాటేసి వాళ్ళది కూడా
మొలక రావడం ఎండ రావడం జరిగిపోయింది. ఇప్పుడు వర్షాలు పోయినాయి కాబట్టి కొద్దిగా అటు తేరుకుంటారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు కూడా పరిస్థితి అదే ఉంటుంది. మాకైతే ఇదే పరిస్థితి. అసలు నేను ఈసారి 10 ఎకరాలు వేసిన, 10 ఎకరాల పరిస్థితి ఇది. చెట్లు గునుగులు పిచ్చిగడ్డి గడ్డి ఎంత బెండ చెట్టు అల్లం చెట్టు ఏం మొలిచినాయి ఎక్కువ కిందకు ఈసారి. పోయినసారి ఇట్లా లేవు ఆట కాదు. అసలు నిలబడితే కింద పడ్డా కూడా దొలాడితే వెతికట్టు ఉంది పోయినసారి. ఈసారి మొత్తం ఇట్లా అయిపోయింది పచ్చేను అంతా. అసలు చూపిస్తే అసలు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నాయనా అనిపిస్తుంది నాకైతే. తలకాయ పడుకుంటా వచ్చింది, తప్పదు. చూద్దాం ఈసారి అన్న బాగుపడడం అనేది అంతా దేవుని చిత్తం. మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మా రైతు కష్టం ఎప్పుడు తీరదు, ఎప్పుడు తీరదు రైతు కష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. ఇలా నా వీడియో చూస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, సబ్స్క్రైబ్ గంట గట్టిగా కొనండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. మనకు 2 ఛానల్ ఉన్నాయి, 2 ఛానల్ కూడా మీరు ఫాలో అప్ కాండి. నీకు మంచి రైతు గురించి టిప్స్ చెప్తుంటాను, రైతు గురించి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన పత్తి పోతున్నట్టు చూడండి. ఇక ఈ చెట్లు అంత ఎత్తున్నాయి, అటు పత్తి లేదు. ఇటు చెట్లు చిన్నగా ఉన్నాయి, పత్తి ఉంది. ఈసారి రైతులకి ఎకరానికి 7 క్వింటాలు లోపే పండే అవకాశం ఉంది, ఎక్కువ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు వచ్చి జాలి పట్టిపోయి తేమ శాతం ఎక్కువయ్యి దానివల్ల చాలా వస్తుంది. ఇగో అసలు పోయినసారి ఏం చెప్తా, ఎకరానికి నేను పోయినసారి ఎంత పండించానంటే 11 క్వింటాలు పండించిన పోయినసారి. ఈసారి ఈ ఎకరానికి 7 లోపే అయ్యేటట్టుంది. ఇవన్నీ రైతు కష్టాలు కదా. ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరిపడా రావట్లేదు ఈ వర్షాల వల్ల. మొత్తం చేను మొత్తం ఆడకూడ మొత్తం ఈ 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కానట్టుంది. రియల్ 2 క్వింటాలు కాదు, 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కాదు. అయినా తప్పదు, ఏరాల్సిందే. పత్తి చేను మంచిగా ఉంటేనే కదా కష్టపడే రైతులకు కూడా మంచిగా ఉండేది, 1 రూపాయి మిలిగేది. కానీ ఇలా ఉంటే మాత్రం మిలగడం చాలా కష్టం. రియల్ నేను చెప్తున్నా, ఇలా ఉంటే ఎందుకు మిలుగు చెప్పండి. దానికి పెట్టుబడి ఎంత, దానికి స్ప్రే మందులు ఎంత, పిండి బస్తాలు ఎంత, ఇవన్నీ మిలగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి కొంతమంది అనుకుంటారు కదా వ్యవసాయం చేస్తే మిలుగుతుంది అనుకుంటారు, కానీ మిలగవండి. నిజంగా ఇది వాస్తవం. ఇంకా 10 రూపాయలు అప్పు తోడైద్ది, కానీ 10 రూపాయలు అప్పు తీరదు, 10 రూపాయలు చేతికి రావు. ఏదో ఇక ఖాళీగా ఉండలేక పని దొరకక ఎవరి కింద పని చేయాలో అర్థం కాక ఈ పని చేస్తాం. చూడండి, అటు చిన్నగా ఉన్న కాయం చేనేమో అటు ఇటు కొద్ది పత్తి లేని పెద్దగా ఉంది. ఇంతవరకు ఇటు పత్తి బుగ్గలు లేదు ఇటు. అంటే దానికి ఏంటంటే వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు బట్టి కాయ మురిగిపోవడం, కాయ కుళ్ళిపోవడం, కాయ రాలిపోవడం అనేది జరిగిపోయింది. ఇక ఇంత పెట్టుబడి పెట్టినాం. పోయినసారి బాగా అయింది చేను, చెప్తున్నాను. 44 క్వింటాలు అయింది పోయినసారి. ఇది 4 ఎకరాలు పెట్టేది 44 క్వింటాలు అయింది పోయినసారి. ఈసారి మాత్రం ఈ ఎకరానికి 7 కూడా పండలేదు. ఈ చేను అయితే ఇంక ఎంత పడిందంటే 15 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. ఇంకా నేను మనం 3 రోజులు చేరుతున్న వాడికి రోజు కింట వేసుకున్నా అది 17 క్వింటాలు లోపు అయింది మొత్తం 3 ఎకరాలు. ఎంత లాస్ తెలుసా? చాలా లాస్ ఈ రైతుకి. ఇది ఇలాంటి అన్నీ తట్టుకోవాలి, రైతు తట్టుకోలేడు, కానీ తప్పదు చేయటం. ఇంకో విషయం ఏంటంటే కూలీలో బెడద కూడా ఎక్కువైంది ఈసారి. ఏమైందంటే 15 రూపాయలు 16 రూపాయలు రేటు పెంచలేదు. పోయినసారి అయితే 10 రూపాయలకి ఏరిచ్చిన, రియల్ 10 రూపాయలకి ఏరిచ్చిన ఫస్ట్ సారి. సెకండ్ సారి 11 రూపాయలు, దాంతో లాస్ట్ అయిపోయింది. సార్ 15 రూపాయలు అంటే మాటల. ఇప్పుడు కూడా ఒక కాడ ఏరుస్తారు రైతులు, 20 కూడా ఏరుస్తారంట. తప్పదు, చేస్తున్న వాళ్ళ వ్యవసాయం. మనం అనుకున్న విధంగా పంట పండాలంటే పండదు, అనుకున్న విధానంగా రావాలంటే రాదు. వర్షంతో చెప్పలేము, అది వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు పట్టి పోయినసారి గడ్డి లేదు. రియల్ ఈ గడ్డి ఇది అంటారు కదా, గునుగు పోస్త కానీ ఇవన్నీ ఒక్కట్లేదు. అప్పుడు పోయినసారి నీట్గా ఉంది చేను. వాళ్ళని వచ్చి జాలి పట్టిపోయింది చేను ఈసారి. రియల్ అసలు మస్తు బాగా అనిపిస్తుంది. పెట్టుబడి కూడా లాస్ ఈసారి. ఎకరానికి 5 అంటే ఏమని చెప్పు, మనది ఈ చేను మొత్తం ఎకరానికి 5 కూడా వెళ్ళదు ఈ చేను ఇక్కడిది. ఇంకా అక్కడంటే ఎకరానికి 7 లెక్క పంతాం, కానీ ఇక్కడ మాత్రం 5 లెక్కే పంతుంది. ఎంత వ్యవసాయం చేసినా వేస్ట్ అయిపోతుంది. మన చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది. మన ఎద్దులు మన వ్యవసాయం రోజు పోడు చేసుడు, పెట్రోల్ ఖర్చుడి, ట్రాక్టర్ దున్నుడు, డీజిల్ ఖర్చులు, గింజలు పెట్టుడు, ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈసారి.
చాలా వేస్ట్ ఇంత మళ్ళీ వర్షాలు చేసిన నాటేసి వాళ్ళది కూడా మొలక రావడం ఎండ రావడం జరిగిపోయింది. ఇప్పుడు వర్షాలు పోయినాయి కాబట్టి కొద్దిగా అటు తేరుకుంటారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు కూడా పరిస్థితి అదే ఉంటుంది. మాకైతే ఇదే పరిస్థితి. అసలు నేను ఈసారి 10 ఎకరాలు వేసిన, 10 ఎకరాల పరిస్థితి ఇది. చెట్లు గునుగులు పిచ్చిగడ్డి గడ్డి ఎంత బెండ చెట్టు అల్లం చెట్టు ఏం మొలిచినాయి ఎక్కువ కిందకు. ఈసారి పోయినసారి ఇట్లా లేవు, ఆట కాదు అసలు. నిలబడితే కింద పడ్డా కూడా దొలాడితే వెతికట్టుంది పోయినసారి. ఈసారి మొత్తం ఇట్లా అయిపోయింది పచ్చేను అంతా. అసలు చూపిస్తే అసలు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నాయనా అనిపిస్తుంది నాకైతే. తలకాయ పడుకుంటా వచ్చింది, తప్పదు. చూద్దాం ఈసారైనా బాగుపడతాం అనేది అంతా దేవుని చిత్తం. మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మా రైతు కష్టం ఎప్పుడు తీరదు రైతు కష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలా నా వీడియో చూస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, సబ్స్క్రైబ్ గంట గట్టి కొడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. మనకు 2 ఛానల్ ఉన్నాయి, 2 ఛానల్ కూడా మీరు ఫాలో అప్ కాండి. నీకు మంచి రైతు గురించి టిప్స్ చెప్తుంటాను, రైతు గురించి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన పత్తి తిరిగిపోతున్నట్టు చూడండి. ఇక ఈ చెట్లు అంత ఎత్తున్నాయి, అటు పత్తి లేదు. ఇటు చెట్లు చిన్నగా ఉన్నాయి, పత్తి ఉంది. ఈసారి రైతులకి ఎకరానికి 7 క్వింటాలు లోపే పండే అవకాశం ఉంది, ఎక్కువ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు వచ్చి జాలి పట్టిపోయి తేమ శాతం ఎక్కువ అయ్యి దానివల్ల చాలా వస్తుంది. అసలు పోయినసారి ఏం చెప్తా, ఎకరానికి నేను పోయినసారి ఎంత పండించానంటే 11 క్వింటాలు పండించిన పోయినసారి. ఈసారి ఈ ఎకరానికి 7 లోపే అయినట్టుంది. ఇవన్నీ రైతు కష్టాలు కదా. ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరిపడా రావట్లేదు ఈ వర్షాల వల్ల. మొత్తం చేను మొత్తం ఆడకూడ మొత్తం ఈ 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కానట్టుంది. రియల్ 2 క్వింటాలు కాదు, 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కాదు. అయినా తప్పదు, ఏరాల్సిందే. పత్తి చేను మంచిగా ఉంటేనే కదా కష్టపడే రైతులకు కూడా మంచిగా ఉండేది, 1 రూపాయి మిలిగేది. కానీ ఇలా ఉంటే మాత్రం మిలగడం చాలా కష్టం. రియల్ నేను చెప్తున్నా, ఇలా ఉంటే ఎందుకు మిలిగి చెప్పండి. దానికి పెట్టుబడి ఎంత, దానికి స్ప్రే మందులు ఎంత, పిండి బస్తాలు ఎంత, ఇవన్నీ మిలగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి కొంతమంది అనుకుంటారు కదా వ్యవసాయం చేస్తే మిలుగుతుంది అనుకుంటారు, కానీ మిలగవండి. నిజంగా ఇది వాస్తవం. ఇంకా 10 రూపాయలు అప్పు తోడైద్ది, కానీ 10 రూపాయలు అప్పు తీరదు, 10 రూపాయలు చేతికి రావు. ఏదో ఇక ఖాళీగా ఉండలేక పని దొరకక ఎవరి కింద పని చేయాలో అర్థం కాక ఈ పని చేస్తాం. చూడండి అటు చిన్నగా ఉన్న కాయం చేను అటు ఇటు కొద్ది పత్తి లేని పెద్దగా ఉంది. ఇంతవరకు ఇటు పత్తి బుగ్గలు లేదు ఇటు. అంటే దానికి ఏంటంటే వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు బట్టి కాయ మురిగిపోవడం, కాయ కులిపోవడం, కాయ రాలిపోవడం అనేది జరిగిపోయింది. ఇక ఇంత పెట్టుబడి పెట్టినాం. పోయినసారి బాగా అయింది ఈ చేను, చెప్తున్నాను. 44 క్వింటాలు అయింది పోయినసారి. ఇది 4 ఎకరాలు పెట్టేది 44 క్వింటాలు అయింది పోయినసారి. ఈసారి మాత్రం ఈ ఎకరానికి 7 కూడా పండలేదు. ఈ చేను అయితే ఇంక ఎంత పడిందంటే 15 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. ఇంకా నేను మనం 3 రోజులు చేరుతున్న వాడికి రోజు కింట వేసుకున్న అది 17 క్వింటాలు లోపు అయింది మొత్తం 3 ఎకరాలు. ఎంత లాస్ తెలుసా? చాలా లాస్ ఈ రైతుకి ఇది. ఇలాంటి అన్నీ తట్టుకోవాలి, రైతు తట్టుకోలేడు, కానీ తప్పదు చేయటం. ఇంకో విషయం ఏంటంటే కూలీల బెడద కూడా ఎక్కువైంది ఈసారి. ఏమైందంటే 15 రూపాయలు 16 రూపాయలు రేటు పెంచలేదు. పోయినసారి అయితే నేను 10 రూపాయలకి ఏరిచ్చిన, రియల్ 10 రూపాయలకి ఏరిచ్చిన ఫస్ట్ సారి. సెకండ్ సారి 11 రూపాయలు, దాంతో లాస్ట్ అయిపోయింది. సార్ 15 రూపాయలు అంటే మాటలా. ఇప్పుడు కూడా ఒక కాడ ఏరుస్తారు రైతులు, 20 కూడా ఏరుస్తారంట. తప్పదు, చేస్తున్న వాళ్ళ వ్యవసాయం. మనం అనుకున్న విధంగా పంట పండాలంటే పండదు, అనుకున్న విధానంగా రావాలంటే రాదు. వర్షంతో చెప్పలేము, అది వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు పట్టి పోయినసారి గడ్డి లేదు. రియల్ ఈ గడ్డి ఇది అంటారు కదా, గునుగు పోస కానీ ఇవన్నీ ఒక్కట్లేదు. అప్పుడు పోయినసారి నీట్గా ఉంది చేను. వాళ్ళని వచ్చి జాలి పట్టిపోయింది చేను ఈసారి. రియల్ అసలు మస్తు బాగా అనిపిస్తుంది. పెట్టుబడి కూడా లాస్ ఈసారి. ఎకరానికి 5 అంటే ఏమంది చెప్పు. మనది ఈ చేను మాత్రం ఎకరానికి 5 కూడా వెళ్ళదు ఈ చేను ఇక్కడిది. ఇంకా అక్కడంటే ఎకరానికి 7 లెక్క పంతాం, కానీ ఇక్కడ మాత్రం 5 లెక్కే పంతుంది. ఎంత వ్యవసాయం చేసినా వేస్ట్ అయిపోతుంది. మన
మన చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది. మన ఎద్దులు మన వ్యవసాయం రోజు పోడు చేసుడు పెట్రోల్ ఖర్చు ట్రాక్టర్ దున్నుడు డీజిల్ ఖర్చులు గింజలు పెట్టుడు అన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈసారి. చాలా వేస్ట్. ఇంత మళ్ళీ ఒరిజినల్ చేసిన నాటేసి వాళ్ళది కూడా మొలక రావడం ఎండ రావడం జరిగిపోయింది. ఇప్పుడు వర్షాలు పోయినాయి కాబట్టి కొద్దిగా అటు తేరుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు కూడా పరిస్థితి అదే ఉంటుంది. మాకైతే ఇదే పరిస్థితి. అసలు నేను ఈసారి 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాల పరిస్థితి ఇది. చెట్లు గునుగులు పిచ్చిగడ్డి గడ్డి ఎంత బెండ చెట్టు అల్లం చెట్టు ఏం మొలిచినాయి ఎక్కువ కిందకు. ఈసారి పోయినసారి ఇట్లా లేవు ఆట కాదు. అసలు నిలబడితే కింద పడ్డా కూడా దొలాడితే వెతికట్టుంది పోయినసారి. ఈసారి మొత్తం ఇట్లా అయిపోయింది పచ్చేను అంతా. అసలు చూపిస్తే అసలు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నాయనా అనిపిస్తుంది నాకైతే. తలకాయ పడుకుంటా వచ్చింది. తప్పదు, చూద్దాం ఈసారైనా బాగుపడడం అనేది అంతా దేవుని చిత్తం. మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మా రైతు కష్టం ఎప్పుడు తీరదు రైతు కష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలా నా వీడియో చూస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, సబ్స్క్రైబ్ గంట గట్టి కూడా ఫ్రెండ్స్. ఓకే బాయ్. మనకు 2 ఛానల్ ఉన్నాయి. 2 ఛానల్ కూడా మీరు ఫాలో అప్ కాండి. నీకు మంచి రైతు గురించి టిప్స్ చెప్తుంటాను, రైతు గురించి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన పత్తి ఎరుతుకుపోతున్నట్టు చూడండి. ఇక ఈ చెట్లు అంత ఎత్తున్నాయి, అటు పత్తి లేదు. ఇటు చెట్లు చిన్నగా ఉన్నాయి, పత్తి ఉంది. ఈసారి రైతులకి ఎకరానికి 7 క్వింటాలు లోపే పండే అవకాశం ఉంది. ఎక్కువ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు వచ్చి జాలి పట్టిపోయి తేమ శాతం ఎక్కువయ్యి దానివల్ల చాలా వస్తుంది. అసలు పోయినసారి ఏం చెప్తా, ఎకరానికి నేను పోయినసారి ఎంత పండించిన అంటే 11 క్వింటాలు పండించిన పోయినసారి. ఈసారి ఈ ఎకరానికి 7 లోపే అయినట్టుంది. ఇవన్నీ రైతు కష్టాలు కదా. ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరిపడా రావట్లేదు ఈ వర్షాల వల్ల. మొత్తం చేను మొత్తం ఆడకు మొత్తం ఈ 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కానట్టుంది. రియల్ 2 క్వింటాలు కాదు, 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కాదు. అయినా తప్పదు, ఏరాల్సిందే. పత్తి చేను మంచిగా ఉంటేనే కదా కష్టపడే రైతులకు కూడా మంచిగా ఉండేది, 1 రూపాయి మిలిగేది. కానీ ఇలా ఉంటే మాత్రం మిలగడం చాలా కష్టం. రియల్ నేను చెప్తున్నా, ఇలా ఉంటే ఎందుకు మిలుగు చెప్పండి. దానికి పెట్టుబడి ఎంత, దానికి స్ప్రే మందులు ఎంత, పిండి బస్తాలు ఎంత, ఇవన్నీ మిలగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి కొంతమంది అనుకుంటారు కదా వ్యవసాయం చేస్తే మిలుగుతుంది అనుకుంటారు, కానీ మిలగవండి. నిజంగా ఇది వాస్తవం. ఇంకా 10 రూపాయలు అప్పు తోడైద్ది, కానీ 10 రూపాయలు అప్పు తీరదు. 10 రూపాయలు చేతికి రావు. ఏదో ఇక ఖాళీగా ఉండలేక పని దొరకక ఎవరి కింద పని చేయాలో అర్థం కాక ఈ పని చేస్తాం. చూడండి, అటు చిన్నగా ఉన్న కాయం చేనేమో అటు ఇటు కొద్ది పత్తి లేని పెద్దగా ఉంది. ఇంతవరకు ఇటు పత్తి బుగ్గలు లేదు ఇటు. అంటే దానికి ఏంటంటే వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు బట్టి కాయ మురిగిపోవడం, కాయ కుళ్ళిపోవడం, కాయ రాలిపోవడం అనేది జరిగిపోయింది. ఇక ఇంత పెట్టుబడి పెట్టినాం. పోయినసారి బాగా అయింది ఈ చేను. చెప్తున్నాను, 44 క్వింటాలు అయింది పోయినసారి. ఇది 4 ఎకరాలు పెట్టేది 44 క్వింటాలు అయింది పోయినసారి. ఈసారి మాత్రం ఎకరానికి 7 కూడా పండలేదు ఈ చేను. అయితే ఇంక ఎంత పడిందంటే 15 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. ఇంకా నేను మనం 3 రోజు ఎడుతున్న వాడికి రోజు కింట వేసుకున్న అది 17 క్వింటాలు లోపు అయింది మొత్తం 3 ఎకరాలు. ఎంత లాస్ తెలుసా? చాలా లాస్ ఈ రైతుకి. ఇది ఇలాంటి అన్నీ తట్టుకోవాలి రైతు, తట్టుకోలేడు. కానీ తప్పదు చేయటం. ఇంకో విషయం ఏంటంటే కూలీల బెడద కూడా ఎక్కువైంది ఈసారి. ఏమైందంటే 15 రూపాయలు 16 రూపాయలు రేటు పెంచలేదు. పోయినసారి అయితే నేను 10 రూపాయలకే ఇచ్చిన. రియల్ 10 రూపాయలకే ఇచ్చిన ఫస్ట్ సారి. సెకండ్ సారి 11 రూపాయలు. దాంతో లాస్ట్ అయిపోయింది. సార్ 15 రూపాయలు అంటే మాటలా. ఇప్పుడు కూడా ఒక కాడ ఏరుస్తారు రైతులు, 20 కూడా ఏరుస్తారంట. తప్పదు, చేస్తున్న వాళ్ళ వ్యవసాయం. మనం అనుకున్న విధంగా పంట పండాలంటే పండదు. అనుకున్న విధానంగా రావాలంటే రాదు. వర్షంతో చెప్పలేము. అది వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు పట్టి పోయినసారి గడ్డి లేదు. రియల్ ఈ గడ్డి ఇది అంటారు కదా, గునుగు పోస్తా కానీ ఇవన్నీ ఒక్కట్లేదు. అప్పుడు పోయినసారి నీట్గా ఉంది చేను. వాళ్ళని వచ్చి జాలి పట్టిపోయింది చేను ఈసారి. రియల్ అసలు మస్తు బాగా అనిపిస్తుంది. పెట్టుబడి కూడా లాస్ ఈసారి. ఎకరానికి 5 అంటే ఏమంది చెప్పు. మనది ఈ చేను మాత్రం ఎకరానికి 5 కూడా వెళ్ళదు. ఈ చేను ఇక్కడిది
ఇంకా అక్కడంటే ఎకరానికి 7 లెక్క పండుతాం, కానీ ఇక్కడ మాత్రం 5 లెక్కే పండుతుంది. ఎంత వ్యవసాయం చేసినా వేస్ట్ అయిపోతుంది. మన చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది. మన ఎద్దులు మన వ్యవసాయం రోజు పోడు చేసుడు, పెట్రోల్ ఖర్చు, ట్రాక్టర్ దున్నుడు, డీజిల్ ఖర్చులు, గింజలు పెట్టుడు అన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈసారి. చాలా వేస్ట్. ఇంత మళ్ళీ వర్షాలు చేసిన నాటేసి వాళ్ళది కూడా మొలక రావడం, ఎండ రావడం జరిగిపోయింది. ఇప్పుడు వర్షాలు పోయినాయి కాబట్టి కొద్దిగా అటు తేరుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు కూడా పరిస్థితి అదే ఉంటుంది. మాకైతే ఇదే పరిస్థితి. అసలు నేను ఈసారి 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాల పరిస్థితి ఇది. చెట్లు, గునుగులు, పిచ్చిగడ్డి, గడ్డి ఎంత బెండ చెట్టు, అల్లం చెట్టు ఏం మొలిచినాయి ఎక్కువ కిందకు ఈసారి. పోయినసారి ఇట్లా లేవు, ఆట కాదు అసలు. నిలబడితే కింద పడ్డా కూడా దొలాడితే వెతికట్టు ఉంది పోయినసారి. ఈసారి మొత్తం ఇట్లా అయిపోయింది పచ్చేను అంతా. అసలు చూపిస్తే అసలు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నాయనా అనిపిస్తుంది నాకైతే. తలకాయ పడుకుంటా వచ్చింది, తప్పదు. చూద్దాం ఈసారి అన్న బాగుపడడం అనేది అంతా దేవుని చిత్తం. మన పైన చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మా రైతు కష్టం ఎప్పుడు తీరదు రైతు కష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలా నా వీడియో చూస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, సబ్స్క్రైబ్ గంట గట్టిగా ఉండండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. మనకు 2 ఛానల్ ఉన్నాయి. 2 ఛానల్ కూడా మీరు ఫాలో అప్ కాండి. నీకు మంచి రైతు గురించి టిప్స్ చెప్తుంటాను, రైతు గురించి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన పత్తి పోతున్నట్టు చూడండి. ఇక ఈ చెట్లు అంత ఎత్తున్నాయి, అటు పత్తి లేదు. ఇటు చెట్లు చిన్నగా ఉన్నాయి, పత్తి ఉంది. ఈసారి రైతులకి ఎకరానికి 7 క్వింటాలు లోపే పండే అవకాశం ఉంది. ఎక్కువ అయితే లేదు, ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు వచ్చి జాలి పట్టిపోయి తేమ శాతం ఎక్కువయ్యి దానివల్ల చాలా వస్తుంది. ఇగో అసలు పోయినసారి ఏం చెప్తా, ఎకరానికి నేను పోయినసారి ఎంత పండించానంటే 11 క్వింటాలు పండించిన పోయినసారి. ఈసారి ఈ ఎకరానికి 7 లోపే అయ్యేటట్టుంది. ఇవన్నీ రైతు కష్టాలు కదా. ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరిపడా రావట్లేదు ఈ వర్షాల వల్ల. మొత్తం చేను మొత్తం ఆడకు మొత్తం ఈ 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కానట్టుంది. రియల్ 2 క్వింటాలు కాదు, 3 ఎకరాలు కూడా 2 క్వింటాలు కాదు. అయినా తప్పదు, ఏరాల్సిందే. పత్తి చేను మంచిగా ఉంటేనే కదా కష్టపడే రైతులకు కూడా మంచిగా ఉండేది, 1 రూపాయి మిలిగేది. కానీ ఇలా ఉంటే మాత్రం మిలగడం చాలా కష్టం. రియల్ నేను చెప్తున్నా, ఇలా ఉంటే ఎందుకు మిలుగు చెప్పండి. దానికి పెట్టుబడి ఎంత, దానికి స్ప్రే మందులు ఎంత, పిండి బస్తాలు ఎంత, ఇవన్నీ మిలగాలంటే చాలా కష్టం కదా. వాళ్ళకి కొంతమంది అనుకుంటారు కదా వ్యవసాయం చేస్తే మిలుగుతుంది అనుకుంటారు, కానీ మిలగవండి. నిజంగా ఇది వాస్తవం. ఇంకా 10 రూపాయలు అప్పు తోడైద్ది, కానీ 10 రూపాయలు అప్పు తీరదు, 10 రూపాయలు చేతికి రావు. ఏదో ఇక ఖాళీగా ఉండలేక పని దొరకక ఎవరి కింద పని చేయాలో అర్థం కాక ఈ పని చేస్తాం. చూడండి, అటు చిన్నగా ఉన్న కాయం చేనేమో అటు ఇటు కొద్ది పత్తి లేని పెద్దగా ఉంది. ఇంతవరకు ఇటు పత్తి బుగ్గలు లేదు ఇటు. అంటే దానికి ఏంటంటే వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు బట్టి కాయ మురిగిపోవడం, కాయ కుళ్ళిపోవడం, కాయ రాలిపోవడం అనేది జరిగిపోయింది. ఇక ఇంత పెట్టుబడి పెట్టినాం. పోయినసారి బాగా అయింది చేను, చెప్తున్నాను. 44 క్వింటాలు అయింది పోయినసారి. ఇది 4 ఎకరాలు పెట్టేది 44 క్వింటాలు అయింది పోయినసారి. ఈసారి మాత్రం ఎకరానికి 7 కూడా పండలేదు. చేను అయితే ఇంక ఎంత పడిందంటే 15 క్వింటాలు వచ్చింది ఇప్పటికి. ఇంకా నేను మనం 3 రోజులు చేరుతున్న వాడికి రోజు కింట వేసుకున్నా అది 17 క్వింటాలు లోపు అయింది మొత్తం 3 ఎకరాలు. ఎంత లాస్ తెలుసా? చాలా లాస్ ఈ రైతుకి. ఇది ఇలాంటి అన్నీ తట్టుకోవాలి, రైతు తట్టుకోలేడు, కానీ తప్పదు చేయటం. ఇంకో విషయం ఏంటంటే కూలీలో బెడద కూడా ఎక్కువైంది ఈసారి. ఏమైందంటే 15 రూపాయలు 16 రూపాయలు రేటు పెంచలేదు. పోయినసారి అయితే 10 రూపాయలకి ఏరిచ్చిన, రియల్ 10 రూపాయలకి ఏరిచ్చిన ఫస్ట్ సారి. సెకండ్ సారి 11 రూపాయలు, దాంతో లాస్ట్ అయిపోయింది. సార్ 15 రూపాయలు అంటే మాటల. ఇప్పుడు కూడా ఒక కాడ ఏరుస్తారు రైతులు, 20 కూడా ఏరుస్తారంట. తప్పదు, చేస్తున్న వాళ్ళ వ్యవసాయం. మనం అనుకున్న విధంగా పంట పండాలంటే పండదు, అనుకున్న విధానంగా రావాలంటే రాదు. వర్షంతో చెప్పలేము, అది వర్ష ప్రభావం ఎక్కువయ్యి జాలు పట్టి పోయినసారి ఈ గడ్డి లేదు. రియల్ ఈ గడ్డి ఇది అంటారు కదా, గునుగు పోస్తా కానీ ఇవన్నీ ఒక్కట్లేదు. అప్పుడు పోయినసారి నీట్గా ఉంది చేను. వీక్ వాళ్ళని వచ్చి జాలు పట్టిపోయింది చేను ఈసారి.
రియల్ అసలు మస్తు బాగా అనిపిస్తుంది. పెట్టుబడి కూడా లాస్ ఈసారి. ఎకరానికి 5 అంటే ఏమని చెప్పు, మనది ఈ చేను మొత్తం ఎకరానికి 5 కూడా వెళ్ళదు ఈ చేను ఇక్కడిది. ఇంకా అక్కడంటే ఎకరానికి 7 లెక్క పంతాం, కానీ ఇక్కడ మాత్రం 5 లెక్కే పంతుంది. ఎంత వ్యవసాయం చేసినా వేస్ట్ అయిపోతుంది. మనం చేసిన కష్టం కూడా వృధా అయిపోయింది. మన ఎద్దులు మన వ్యవసాయం రోజు పోడు చేసుడు, పెట్రోల్ ఖర్చుడి, ట్రాక్టర్ దున్నుడు, డీజిల్ ఖర్చులు, గింజలు పెట్టుడు అన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈసారి. చాలా వేస్ట్. ఇంత మళ్ళీ వర్షాలు చేసిన నాటేసి వాళ్ళది కూడా మొలక రావడం, ఎండ రావడం జరిగిపోయింది. ఇప్పుడు వర్షాలు పోయినాయి కాబట్టి కొద్దిగా అటు తేరుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు కూడా పరిస్థితి అదే ఉంటుంది. మాకైతే ఇదే పరిస్థితి. అసలు నేను ఈసారి 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాల పరిస్థితి ఇది. చెట్లు, గునుగులు, పిచ్చిగడ్డి, గడ్డి ఎంత బెండ చెట్టు, అల్లం చెట్టు ఏం మొలిచినాయి ఎక్కువ కిందకు ఈసారి. పోయినసారి ఇట్లా లేవు. ఆట కాదు అసలు, నిలబడితే కింద పడ్డా కూడా దొలాడితే వెతికట్టుంది పోయినసారి. ఈసారి మొత్తం ఇట్లా అయిపోయింది పచ్చేను అంతా. అసలు చూపిస్తే అసలు నాకైతే దిమ్మ తిరిగి బొమ్మలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నాయనా అనిపిస్తుంది నాకైతే. తలకాయ పడుకుంటా వచ్చింది, తప్పదు. చూద్దాం ఈసారైనా బాగుపడమా అనేది. అంతా దేవుని చిత్తం. మన పైన చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మా రైతు కష్టం ఎప్పుడు తీరదు రైతు కష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలా నా వీడియో చూస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, సబ్స్క్రైబ్ గట్టి కొడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. మనకు 2 ఛానల్ ఉన్నాయి. 2 ఛానల్ కూడా మీరు ఫాలో అప్ కాండి. నీకు మంచి రైతు గురించి టిప్స్ చెప్తుంటాను, రైతు గురించి బాధలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్.